నమస్తే వల్ల ఎరికే కదా నేను మీ 69 డివి పాపనని. మరి ఇలా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి ఏందో సక్కా పోయి చూద్దాం పారిసుమి. ఇగోనుల్లా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇప్పటింతలో ఏమైపోదాటుల్లా. ఇంకా ఇప్పుడే మొదలు పెట్టినాం. మా పాలన ఉన్నంత వరకు అన్ని పథకాలు ఎప్పటికైనా దరఖాస్తులు పెట్టుకోవచ్చని చెప్పుకొచ్చిండు మన చిన్న సీఎం సారు బట్టి విక్రమార్క సారు. మరి అదేదో మీరు కూడా పాలు ఇనుండ్రి సుమి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ఖమ్మం జిల్లా వాసిగా బిడ్డగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇంకా అంతం కాదు, ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చిండుల్లా మన తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. 4 పథకాలు వినబడటానికి చిన్నగా ఉండొచ్చేమో కానీ ఈ పథకాల అమలుకు ఏడాదికి 45,000 కోట్ల భారం పడుతుందని చెప్పుకొచ్చిండట్టుల్లా. అయినా ప్రజలందరికీ మంచి చేయాలని పథకాల పంపిణీ షురూ చేసినామని చెప్పుకొచ్చిండట. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ మీటింగులు జరగకుండా చేయాలని కారు పార్టీ కుట్రలు చేస్తుందని, పైకం అందుబాటులో ఉన్న 10 ఏళ్లుగా కారు పార్టీ ప్రభుత్వంలా సంక్షేమ పథకాలు ఎందుకు వేత్తలేదని అడుగుకుంటా వచ్చిండల్లా మా బట్టి సారు. ఈరోజు రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం, ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి అంకితం. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా, తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, రైతులు, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోడ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఆ నిధులను దోబరాయేటట్టు మాత్రం చేయనని, ఇది ప్రజల సంపద, ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వాటి దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిందిగా కుటుంబ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ రాజ్యాంగం అంటే ఈ దేశ సంస్కృతి, భారత రాజ్యాంగం అంటే మనం ఎలా బతకాలి, ఎటువంటి హక్కులు పొందాలి, ఎటువంటి విధులు నిర్వర్తించాలి, మనకి ఎటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి, ఎన్నుకోవాల్సినటువంటి ఓటు హక్కుతో పాటు ఈ రాష్ట్రం, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ భావ స్వేచ్ఛకి సంపూర్ణమైనటువంటి హక్కును కల్పిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మతస్థులైనా తన మతాన్ని అనుభవించడానికి, ఆచరించడానికి ఎటువంటి అందుబాటులో తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం మన జీవన విధానం. ఈ జీవన విధానాన్ని మనలందరినీ కూడా ప్రపంచ పటం పైన గొప్ప దేశంగా నిలబెడతా ఉంది. ఈ దేశంలో భారత రాజ్యాంగం రాకముందు రాజులు పరిపాలన చేసేటువంటి సమయంలో
రాజుకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశాలు లేవు, హక్కులు లేవు. తన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక రకాలైన అసమానంతో కూడినటువంటి సమాజాన్ని సమానత్వంతో కూడినటువంటి సామ్యవాద భావజాలంతో పునాదులు వేసుకుంటూ ముందుకు నడపడం కోసం వేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమే భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు దేశంలో ప్రతి పౌరుడు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజ్యాంగానికి భిన్నంగా కొద్దిమంది నడుచుకోవాలని, లేకపోతే రాజ్యాంగాన్నే మార్చాలని, అది లేకుండా మా సొంత భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్దాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాం. వాటితో పాటు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పిన కేసీఆర్ గారికి సంబంధించిన పార్టీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళకి, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి, రేషన్ కార్డుల కోసం ఒక దశాబ్ద కాలం అల్లాడిపోతున్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పథకాన్ని మొదలుపెట్టి ఈరోజు భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజు మొదలు పెడితే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు కొడుకు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇగోనుల్లా ఇంకా ఈ మధ్య మన దేశంలో పెద్ద జాతర శురు అయింది కాదుల్లా. ఇంకా ఆడికి తీరు సాధువులు వస్తున్నారు ఆటుల్లో. ఆడికి వచ్చిన సాధువులల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఆటుల్లా. ఇక ఆడికి కాళ్ళు లేనోళ్ళు సాధువులు కూడా వాళ్ళు ఆట పాట భయంలతోటి దేవుని తలుచుకుంటా ఆడికి వచ్చారు ఆటుల్లా. ఇక వాళ్ళు కాస్త ఫోన్లల్లో మస్తు ఐరల్ అయ్యేటోళ్ళు. ఇక మరి మీరు కూడా ఓపాలు చూడాలి కదా సూమి, అందుకనే మీ ముంగడి పట్టుకొచ్చిన. ఇక మనకు అదేందో చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఇక ఉష్క పోస్తే రాలనంత మంది వస్తున్నారుల్లా కుంభమేళంకి. ఏం జనం తిరుగ సాధువులు వస్తున్నారుల్లా. ఇక కొంతమంది సాధువులకి కంటు సూపు లేకపోయినా గా దేవుడు మాత్రం కుంభమేళకి తన దారిలో నడిపించుకుంటా తీసుకొచ్చినట్టుండల్లా. అందుకేనుల్లా దేవుని నమ్మకంగా మొక్కితే ఆయన సూపులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయల్లా. ఇగోనుల్లా ఇక మన తాన ఈ నెల మొత్తం రోడ్డు భద్రత పండుగలు మొదలుపెట్టారు కాదుల్లా. ఇవాళ మన షాద్నగర్ కాడ ఎమ్మెల్యే శంకరయ్య సారు పచ్చజెండా ఊపి ర్యాలీ షురూ చేసిండుల్లా. ఇక రోడ్డు మీద పోయేటోళ్ళు జర పైలంగా పోర్రి, జర తలకాయలకు హెల్మెట్ పెట్టుకోర్రి జర అని వాళ్ళు కూడా మన మంచి కోసం కదల్లా చెప్పేది. ఇక జర అమ్మాయిలు కూడా పిల్లగాళ్ళకి జర చెప్పుకోరండుల్లా. ఇక మీ మంచి కోసమే చెప్తున్నా, వాళ్ళు చెప్పింది కూడా జర పాటించురు సుమి. ఇగోనుల్లా ఈ మధ్యన రోడ్డు పండుగలు బాగా చేస్తున్నారు కదుల్లా. ఇక మన ఎమ్మెల్యే శంకరయ్య సారు షాద్నగర్ కాడ జెండా ఊపి ర్యాలీ షురూ చేసిండుల్లా. జర అందరూ పైలంగా ఓన్రి, అందరూ హెల్మెట్ తలకాయకి పెట్టుకోవాలి, బండి మీద ఇద్దరే పోవాలి, ఊర్రడిగా ఉరకొద్దు, మందు తాగి బండి తాగొద్దని అన్ని భద్రతలు చెప్పుకొచ్చిండుల్లా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యొక్క బైక్ ర్యాలీ ప్రోగ్రామ్ కి మన ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మన షాద్నగర్
అందరూ నిలబడి మీరు పక్కకుండి జెండా ఊపితేనే ఇగోనుల్లా ఒకప్పుడు వరంగల్ జిల్లా పేరు చెప్తే ఆ ఇద్దరు సార్ల పేర్లే గుర్తొచ్చేది కాదు వాళ్ళ. ఇంకా మీకు ఎరికే కదనుల్లా మన కడియం సారు, రాజయ్య సారు కారు పార్టీ అధికారంలో ఉండగా జోడెడ్ల బండి తీరుగా పోయినోళ్ళు ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ ఏడ మీటింగ్ పెట్టినా కూడా అసలు సంగతి పక్కన పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు పెద్దరికంగా ఉండాలి కానీ గిట్ల జనాల మధ్యన తిట్టుకుంటే ఏమొస్తుందిల్లా. ఇక మరి రాజయ్య సార్ కూడా ఏం మాట్లాడుతుండో మరి మీరు కూడా పాలు ఇనుండ్రి సుమి. ఈ అంతా చూసే వరకు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినావు. నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు ఒడిసినావు. మా చెల్లె ఇంద్రమ్మ కష్టపడి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎందుకు ఒడిసినావు. అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎలుకలెక్క కొట్టుకుంటున్నావు. ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు. నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేరు. నీ ఓటమికే కారణమైన వాళ్ళు మళ్ళీ అప్పుడు రాలే నాకు సాధారణంగా ఇప్పుడు ఓడగొడతావు చూడు. పక్కనే వచ్చినావు, మా దగ్గరికి వచ్చినావు కదా, పక్క నుండి ఓడగొడతావు అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు. రెండో సెట్ రేవట్ లెక్క ఇవాళ ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని చేయలేదు. ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్. దీని పేరు చదువు రానోళ్ళు కదా గణపురం నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు, నేను ఏం చెప్తే అదే నమ్ముతానని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను, ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్తూ గోబెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు. అదే వద్దన్నాడు, దేవాలయ నీళ్ళని ముట్టుకున్నాడు, దేవాలయ తూముల దగ్గర పోన్నాడు. ఇవాళ మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయిందని మాట్లాడడం సిగ్గుచేటు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఓన్లీ అవకాశవాదమే ఉన్నది. అభివృద్ధి లేదు, ఓన్లీ అవకాశవాదమే ఉన్నది. ఇప్పటికైనా నీ ముసలోడు అయినావు, 74 సంవత్సరాలు. ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్రహీనుడు అయిపోకిక. ప్రజల పక్షానుండు, ఏం చేయకుండా ఉట్టిననుండు. అరే 10 మంది రాజీనామా, 10 మంది పార్టీ మారేళ్ళు, అందరు కుక్కిన పేర్లు ఎక్కున్నారు. నీకేం రోగం వచ్చింది? కుమ్మరి పురుగు లెక్క తిరుగుతున్నావు. కుమ్మరి పురుగు ఎక్కడ ఆగదట. కుమ్మరి పురుగు ఎక్కడ ఊరికే కదులుతూనే ఉంటుంది. సాధ కాకుండా నీకు ఎందుకు ఆవేశం? నువ్వు చేసే పనులు ఏది చెప్తానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటినే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న మంత్రులకు నీకు అసలే మంచిగా లేదు. నీ ఎమ్మెల్యేలు నీకు సహకరించట్లేదు. ఇవాళ నువ్వు ఒంటరి వాడి. అంతకుముందు బీఆర్ఎస్ నడిచినట్టు లేదా టీడీపీలో నడిచినట్టు నడుతున్నారు. బిడాది కాంగ్రెస్, అది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ లో నీ పప్పులేమి ఉడకవు. ఉడకడించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, భరించడానికి ఇక్కడ మేము కూడా సిద్ధంగా లేము. నీ పాత రోజులను మర్చిపో. ఎందుకంటే మళ్ళా ప్రజలు కనుక తిరగబడితే నీకు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తూ ఇక ముందు ఎప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టద్దు. అవినీతి ప్రభుత్వం అయిపోయింది. ఏ మంత్రి ఆ మంత్రి దుకాణం తెలుసుకున్నాడు. ప్రత్యేకంగా పంచాయతీరాజ్కి సంబంధించిన బిల్లులు గ్రామాలలో సర్పంచులకు, ఎంపీలకు, జెడ్పీటీసీలకు, కాంట్రాక్టర్లకు పైసలు కావాలంటే మరి ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క పేరు కూడా చెప్తున్నా, బట్టి విక్రమార్క ఆయనే కాకుండా ఆయన సతీమణి ఇంటి దగ్గర వసూలు మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. 10%, 10% మంత్రికి పైరోగాలు ఉంటే వాళ్ళకి ఇంకా వేరే 2%, 12% ఇస్తే మాత్రమే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 50 లక్షల బిల్లు రావాలంటే అట్లా ఏ మంత్రి దుకాణం ఆ మంత్రి తెలుసుకున్నారు. ఆయన మీద రేవంత్ రెడ్డి మరి అజమాయిషి కూడా ఏం లేదు. ఎందుకంటే
నీ సంగతి ఏంటి, నువ్వైతే సంపాదించుకోవచ్చు కానీ మేము సంపాదించుకోవద్దు అన్నట్టున్నారు. అందరూ తోడు దొంగ లైన్లు, క్యాబినెట్ మొత్తం కూడా తోడు దొంగ లెక్క అందరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు, అవినీతిమయం చేసిందని హెచ్చరిస్తూ మీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు, తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. చూసిరు కదుల్లా అయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు క్రమం తప్పకుండా చూడురు సుమి 69 టీవీ.